గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం. ఇక అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఏదో పెద్ద ఉపద్రవం వచ్చినట్టు ఇంత ముందు మీరు అన్నట్టు ఏదో గులాబీ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, గులాబీ గందరగోళానికి గురవుతుంది, గులాబీలో ఏదో పెద్ద పెనుగుప్పిన వచ్చినట్టుగా మేమైతే ఏమో అనుకోవడాలి. మన దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలో రాజకీయ పార్టీలో చూస్తూనే ఉన్నాం. మనం వైఎస్ఆర్ కుటుంబంలో చూసాము, ఎన్టీ రామారావు కుటుంబంలో చూసాము, డిఎంకేలో చూసాం, మనం ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ అక్కడ చూసాం. ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలలో జనరల్ గా కుటుంబ సభ్యులు ఉంటారు, ప్రధానమైన పాత్ర పోషిస్తారు. ఎక్కడొక్కడ చిన్న చిన్న విషయాలు చిత్రీకరించబడతారు. కేసీఆర్ కూతురు కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, పార్టీకి సంబంధించి ప్లీనరీలో ఇవి చేసుంటే బాగుండేది అని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాయడము, ఇది చాలా చిన్న విషయంగా చూస్తోందా బీఆర్ఎస్ పార్టీ? లేఖ కాదు, సూచనలు చేస్తూ లేఖ రాశారు. అదే లేఖ కాదులేండి, కానీ సూచనలు జనరల్ గా కవిత గారు కూడా చెప్పిండ్రు అనేక మార్లు ఇలా మేము ఇస్తుంటామని. కేసీఆర్ గారి దగ్గర సాంప్రదాయం ఉంది. కేసీఆర్ గారికి ఏమైనా సూచనలు చేయాల్సి వస్తే ఎదురుగా సూటిగా చెప్పాలి. మీ మనలో కూడా మాకున్న ఆనవాయితీ కాగిత రూపేణ రాసేయడం అలవాటు, ఆ సాంప్రదాయం ఉంది. మరి వీరు రాసిన ఆ యొక్క స్లిప్ పాయింట్స్ మరి ఎట్లా లీక్ అయినాయి అనే దాని మీద కొంతమంది మీద ఉండొచ్చు, భేదాభిప్రాయాలు కొన్ని ఉండొచ్చు. నేను కూడా ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఓటమికి గల కారణాలు ఏందని గవర్నర్ స్పీచ్ అసెంబ్లీకి పోయే ముందు ప్రెస్ వాళ్ళు అడిగితే నేను కూడా ఒక మాట అన్నాను. ఇది ఖచ్చితంగా జోగుడుగాల బ్యాచ్ జమైంది కేసీఆర్ గారు వెంట తప్పుదో పట్టించారు, సిట్టింగ్లకి కొందరు సీట్లు ఇవ్వకుండా ఉండాల్సి ఉండే, కొన్ని చర్యలు చేపడితే ఓటమి చెందే వాళ్ళం కాదని నేను అన్నాను. అప్పుడు కూడా చాలా విస్తృత చర్చ జరిగింది. నేను పార్టీ మారుతున్నాను కూడా నా మీద చాలా అబండాలు వేశాను. కానీ నేను అన్నది సరిదిద్దుకోవాలి, కొన్ని అంశాలు ఉన్నాయి. పార్టీ నాయకురాలిగా కేసీఆర్ గారి కూతురైనా ఆమె ఉద్యమకారిని, చాలా కీలక పాత్ర వహించిన నేత, ఖచ్చితంగా ప్రజల నుంచి, ప్రజాక్షేత్రం నుంచి, పార్టీ క్యాడర్ నుంచి వచ్చిన అభిప్రాయాలు తను సూచించారు. కానీ ఎవరు లీడ్ చేశారనే దాని మీద ఆమె కాస్త అసహనానికి గురయ్యారు కనుక కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. నేను మాట్లాడుకుంటాం, ఈ రోజు కూడా మేము కూర్చొని మాట్లాడాం దీనిపైన. ఖచ్చితంగా కుటుంబంలో కొన్ని భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి, ఒడిదొడుకులు వస్తాయి. వాటిని సరి చేసుకొని మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. కాలిపోయింది, ఆగమైంది అనే రవీందర్ గారు, మీరేమో ఇది చాలా చిన్న విషయం, ప్రతి కుటుంబంలో ప్రతి పార్టీలో జరిగినటువంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. కానీ ఇటువైపు ప్రతిపక్షాలు, అదే ప్రభుత్వము అలాగే బీజేపీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, తనకు ప్రయారిటీ ఇవ్వాలి, సెకండ్ ప్లేస్ తనకి కావాలి అని కోరుకుంటూనే ఆ అసంతృప్తిని ఈ రకంగా వెళ్ళగక్కారు కవిత అనేటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో రోజా గారు, మీరు అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఎన్ని విషయాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి మీద మంత్రుల మీద రేవంత్ రెడ్డి, వీళ్ళ మీద ఎమ్మెల్యేలు. మొన్న కూడా ఒక మంత్రి అన్నది కదా, ఆ మంత్రి ఏమన్నది, రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నల్గొండ జిల్లా మంత్రులు ఏమన్నారు. అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విచ్చలవిడిగా మాట్లాడుతూ మనం చూస్తున్నాం. పెద్ద ఇక అంతకంటే విధ్వంసాలు కాంగ్రెస్ లో చూసినది మనం ఎక్కడ చూడం. ఇక బీజేపీలో కూడా చూస్తూనే ఉన్నాం. ఈటల గారు అధ్యక్షుడు ఎందుకు కావాలి, ఎవరు అడ్డుపడుతున్నారు, అధ్యక్షుడు ఎవరు బీకేది, ఇంకో కేంద్ర మంత్రి, ఏ ఇద్దరి మధ్యన సఖ్యత ఉందా బీజేపీలో? మా ఎంపీల మధ్యన గాని, మంత్రుల మధ్యన గాని, ఈ రాష్ట్రంలో ఉన్న 5-6 మంది కీలకమైన బీజేపీ నేతల మధ్యన ఉన్న సైక్లింగ్ సిస్టమ్ ఎంత తీవ్రమైన ఘర్షణ వైఖరి ఉంది. ఎందుకు బీజేపీ అధ్యక్షుడు వేయలేకపోతున్నారు, ఎన్ని రకాలుగా కాలు చేస్తున్నారు. ఈటల అందరికి మరి కాళేశ్వరంలో ఇరికించడంలో మా వారి పాత్రే ఉందని ఈటల మాట్లాడుతున్న వ్యాఖ్యలు మనం చూస్తలేదా? ఎన్ని రకాల విషయాలండి ఇవన్నీ. ఏదో ఊరికింత కింద ఏదో
ఎస్, కవిత సూచించినటువంటి పాయింట్స్ లో అంటే మీరు అన్నారు ఈ బీఆర్ఎస్ లో నేతలకు ఈ రకంగా సూచనలు చేయడం అలవాటు, దానిపైన విస్తృతంగా చర్చ కూడా జరుగుతూ ఉంటుందన్నారు. మరి కవిత సూచించినటువంటి అంశాలపైన చర్చ జరిగిందా? మేజర్ గా తను బీజేపీని ప్లీనరీలో గట్టిగా విమర్శించాల్సి ఉంది అని చెప్పేసి ఆవిడ సూచించారు. మరి దీనిపైన బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి అసలు బీజేపీ విషయంలో? రోజా గారు, నేను రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు తిరిగాను. ప్రజల్లో క్యాడర్ లో ఈ చర్చ ఉంది. జరిగిన బహిరంగ సభ మీద పాజిటివ్ అంశాలు ఇవి, ప్రజల్లో ఉన్న నెగిటివ్ అంశాలు చర్చ జరుగుతున్నవి, ఇవి మీ దృష్టికి తీసుకొస్తున్నా అని అవి ఇవి రెండు రాశారు. నెగిటివ్ అంటే ప్రజల్లో ఉన్న చర్చ, తన అభిప్రాయంగా కాదు. మనం ప్రజల్లో బీజేపీ మనం ఒకటి అనేది కాంగ్రెస్ బాగా ప్రచారం చేస్తుంది, మనం ఇంకొంచెం దాడి పెంచాల్సి ఉండే, ఇది చర్చనీయాంశంగా ఉంది అని ప్రజాక్షేత్రంలో నుంచి వస్తున్న సూచనగా తను చెప్పారు. ఏదో తన పురాణం తన అభిప్రాయాలంగా కాదు. ప్రజాక్షేత్రంలో 46 నియోజకవర్గాలు నేను ఇప్పటివరకు పర్యటించాను. ఈ పర్యటనలో భాగంగా నా దృష్టికి వచ్చిన అంశాలు మీరు దృష్టికి తీసుకొస్తున్నా అని చెప్పి వారు పాజిటివ్ నెగిటివ్ అంశాలు రాశారు. ఓకే, సరే, అదే అలాగే అనుకుందాం రవీంద్ర గారు, అలాగే అనుకుందాం. మరి దానిపైన బీజేపీ పైన బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, మీ వైఖరి ఏంటి చెప్పండి. ఖచ్చితంగా బీజేపీ మాకు ప్రమాదకరి, కాంగ్రెస్ కంటే బీజేపీనే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ప్రజల్ని ముప్పు తిప్పలు పెడుతున్నా, అది గోస పెడుతున్నా, ఇచ్చిన హామీల నుంచి వైదొలిగి మళ్ళా నిస్సిగ్గుగా ఇష్టం వచ్చినట్టుగా పొద్దున లేస్తే బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ గారి పైన మాట్లాడుతున్న కాంగ్రెస్ మేము ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. బీజేపీ అధికారంలో రాష్ట్రంలో లేదు. కొత్త స్థమానం మీ బీజేపీ మీద మాట్లాడడానికి ఎజెండా అనేది తక్కువగా ఉంటుంది. ఇచ్చిన హామీల మీద కొత్త స్థమానం ప్రజాక్షేత్రం నుంచి వచ్చే వ్యతిరేకతకి సంబంధించి ప్రజలకి మద్దతుగా మేము మాట్లాడాల్సి వచ్చినా, ఉద్యమాలు చేయాల్సి వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ మీదనే మాట్లాడాల్సి వస్తుంది. మీరు బీజేపీ పైన మీరు సైలెంట్ గా ఉండేసరికి మీరు బీజేపీ ఒకటే అనేటువంటిది కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. రైట్, మళ్ళీ మాట్లాడతాను రవీంద్ర గారు.